బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది. నేర విధానాన్ని సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో నిరూపించే కీలక వాయిస్ రికార్డులను సిట్ వెలికితీసింది. ఆధారాలు దొరకకుండా, లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో సాగించిన దందా ఆధారాలు సిట్ కు లభ్యమయ్యాయి. ఇక కాన్ఫరెన్స్ కాల్లో బేవరేజెస్ కార్పొరేషన్ నాటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ సాగించిన సంభాషణలను కేసులో కీలక సాక్షిగా ఉన్న ఏపీ ఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఒకరు అప్పట్లో తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. వాట్సాప్ సంభాషణల్ని రికార్డ్ చేసిన ఫోన్ను ఆయన సిట్ కు అప్పగించారు. దాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపిన అధికారులు వాయిస్ రికార్డులను రిట్రైవ్ చేసి విశ్లేషించారు. ముడుపులు చెల్లించడానికి అంగీకరించిన వారి బ్రాండ్లకు ఎక్కువగా, నిరాకరించిన వారి బ్రాండ్లకు తక్కువగా ఇంటెండ్లు పెట్టేలా ఆదేశాలు ఉన్నాయని తేల్చారు. మరో 2 రోజుల్లో దాఖలు చేయనున్న ప్రాథమిక ఛార్జిషీటుకు అనుబంధంగా ఈ వాయిస్ రికార్డులను జతపరచాలని నిర్ణయించారు. ఇక నేర నిరూపణలో ఇవి అత్యంత కీలకం కాబోతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులకు కీలక ఆధారం లభించినట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మద్యం కుంభకోణం కేసులో రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతూనే ఉంటుంది. సిట్ చేతిలో నీతుల వాయిస్ రికార్డులకు సంబంధించిన వాట్సాప్ కాల్స్ డేటా సిట్ అధికారుల చేతికెళ్ళింది. అయితే వాయిస్ రికార్డులకు రీట్రైవ్ చేసి విశ్లేషించిన సిట్ నేర నిరూపణలో అత్యంత కీలకం కానున్న సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించింది. ఛార్జ్ షీట్ తో పాటు వాయిస్ రికార్డులను కోర్టు అందించాలనేది కూడా సిట్ నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లోని ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే నిందితులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన కేసులోని ఎక్కడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా పూర్తిగా కొంత జాగ్రత్తలు తీసుకుని చెప్పుకోవచ్చు. అందులో మగనే వాట్సాప్ కాల్స్ ద్వారా ఇందుకు సంబంధించిన సంభాషణ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వాట్సాప్ కాల్లోని A3 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ ఇచ్చిన ఆదేశాలను గుర్తురట్టు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన మద్యం కేసులో ఇది కీలక పరిణామంగా ఇప్పుడు సిట్ భావిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే మద్యం కుంభకోణంలో ముడుపులు కొల్లగొట్టేందుకు వైసీపీ ముఠా అనుసరించిన బ్రాండ్ కిల్లింగ్, బ్రాండ్ ప్రమోటింగ్ నేర విధానాన్ని సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో నిరూపించే కీలక వాయిస్ రికార్డులుగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే దీన్ని పూర్తి స్థాయిలో వెలికి తీసింది. ఆధారాలు దొరకకుండా, లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్స్ తో సాగించిన దందా ఆధారాలను సిట్ లభ్యమయ్యాయి. అయితే కాన్ఫరెన్స్ కాల్లో బేవరేజెస్ కార్పొరేషన్ నాటి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సత్యప్రసాద్ ప్రస్తుతం ఈ కేసులో A3గా ఉన్నారు. సాగించిన సంభాషణను కేసులో కీలక సాక్షిగా ఉన్న ఏపీ ఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఒకరు అప్పట్లో తన ఫోన్ లో రికార్డ్ చేసుకున్నారు. ఆ మేనేజర్ ను కొన్నాళ్ళ కిందట సిట్ అధికారులు పిలిచి విచారించారు. అయితే ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన వారి బ్రాండ్లను తప్పించి వారు అనుకున్న బ్రాండ్లను ప్రోత్సహించేందుకు అప్పట్లో కాన్ఫరెన్స్ కాల్స్ లో సత్యప్రసాద్ ఎలా ఆదేశించారనే అంశాన్ని సిట్ ఎదుట డిపో మేనేజర్ పూసగుచ్చినట్లు వివరించారు. వాట్సాప్ సంభాషణని కూడా రికార్డ్ చేసి ఫోన్ అప్పగించారు. దాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపిన సిట్ అధికారులు వాయిస్ రికార్డులను రిట్రైవ్ చేసి విశ్లేషించారు. ముడుపులు చెల్లించడానికి నిరాకరించిన వారి బ్రాండ్లను ఇలా ఇండియన్లు పెట్టేలా ఆదేశాలు ఉన్నాయని కూడా తేల్చడం జరిగింది. మరో 2 రోజుల్లో దాఖలు చేయనున్న ప్రాథమిక ఛార్జ్ షీట్ లో అనుబంధంగా ఈ వాయిస్ రికార్డులను జతపరచాలనేది కూడా నిర్ణయం తీసుకున్నారు. నేర నిరూపణలకు అవి అత్యంత కీలకం కానున్నట్లుగా సిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే సత్యప్రసాద్ ఆదేశాలు ఇచ్చిన సంబంధించిన వాయిస్ రికార్డు ఇప్పుడు కీలకం కాబోతుంది. ఏదైతే ఉందో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ముడుపులు కొల్లగొట్టాలనే నేరపూరిత కుట్రలో భాగంగా నూతన మద్య విధానాన్ని తీసుకొచ్చింది అనే దానిపై కూడా సిట్ తేల్చింది. అప్పటి వరకు మార్కెట్ లో విస్తృతంగా అందుబాటులో ఉన్న మార్కెట్ బ్రాండ్లని కూడా పక్కన పెట్టి కొత్త వాటిని తీసుకురావటం, దానికి సంబంధించి
పూర్తి స్థాయిలోని అడ్డగోలుగా వ్యవహారాన్ని చేయటం లాంటి అంశాలు ఇప్పటికే తేల్చింది. ఇక్కడి నుంచి డేటాను ఈ విధంగా దుబాయ్కి పంపించారు. ఆ తర్వాత ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఇంకా ఏ విధంగా ఉంది, ఏదైతే ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా డేటాలు సేకరించిన నేపథ్యంలోని ఏదైతే ఉందో డిస్పెన్సర్లు సంబంధించి వారిని కూడా విచారించారు. వాళ్ళ సమాచారం మేరకే అయ్యాయి. అందుకు సంబంధించిన వాట్సాప్ రికార్డులన్నీ కూడా సిట్ అధికారులు పొందుపరిచారు. మరో 2 రోజుల్లోని ఇందుకు సంబంధించిన కేసులోని ప్రాథమికంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలోనూ కూడా ఈ వాట్సాప్ కాల్స్ రికార్డ్స్ ను కూడా కోర్టుకు సమర్పించబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే రోజుకు ఒక కొత్త విషయాలు బహిర్గతమవుతున్న నేపథ్యంలోని ఈ లిక్కర్ కేసులో నిందితులందరికీ కూడా తీవ్ర స్థాయిలో ఉచ్చు మాత్రం మిగిస్తుంది. మరోపక్క తెర వెనక ఉన్న బిగ్ బాస్ వేట కోసం సిట్ అధికారులు విస్తరించారు. అందులో భాగంగానే మిథున్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ కేసు వెనక ఉన్న బిగ్ బాస్ ఎవరైతే రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.